అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మూవీ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరైతే బుజ్జి తల్లి అని ఫోన్ లో సేవ్ చేసుకున్నారో వాళ్ళ లవ్వర్ పేరు కానీ వాళ్ళ వైఫ్ పేరు కానీ దెబ్బకి ఆ పేర్లన్నీ ఇప్పుడు మార్చేస్తారు. అంత ఇరిటేటింగ్ గా అంత చిరాకు అనిపించినాయి మూవీలో ఆ వర్డ్స్ రిపీటెడ్ గా ఒకే కొట్టుడు ఒకే మ్యూజిక్. సో హీర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ తాండేల్. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఏమేమి నచ్చలేదురా అనుకుండొచ్చు మీరు అందరూ. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఒక నిజంగా జరిగిన స్టోరీని బేస్ చేసుకుని మూవీ తీశారు. సో స్టోరీ ప్లాట్ ఏంటంటే శ్రీకాకుళం నుంచి గుజరాత్ కి 22 మెంబర్స్ ఫిషింగ్ కోసం వెళ్తుంటారు. 3 months శ్రీకాకుళంలో ఉండి 9 months అక్కడ ఫిషింగ్ చేస్తూ వస్తూ పోతూ ఉంటారు. సో అనుకోకుండా ఒకసారి ఫిషింగ్ చేస్తూ పాకిస్తాన్ నేవీకి దొరుకుతారు. సో అక్కడ నుంచి వాళ్ళు జైల్లో సో ఇంతకు వాళ్ళు ఇండియాకి వచ్చారా లేదా, ఆ ట్రూ ఈవెంట్స్ ఏమేం జరిగాయి, అట్ ద సేమ్ టైం సత్యరాజు అని ఇద్దరి మధ్య లవ్ స్టోరీ చూపించడం, స్టోరీ ప్లాట్ పాయింట్ అన్ని బాగున్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ హాఫ్ అంతా ఒక చెత్త లవ్ స్టోరీ పెట్టి ఆ నిబ్బా క్యారెక్టర్ లో సాయిపల్లి గారిని చూడడం నాకైతే అసలు ఇరిటేటింగ్ అనిపించింది. మనోడికేమో సిగ్నల్ ఉండదు, సాయిపల్లికేమో బుర్ర ఉండదు, మనకేమో పని లేదు. అలాగే అనిపించింది నాకైతే. వాడేమో పని చేసుకుందాం పైసలు సంపాదించుకొని పోతుంటే ఈమె మాత్రం నిబ్బా స్టైల్లో వెళ్ళొద్దు వద్దు అంటది, ఫోన్ లో మాట్లాడతారు. అసలు రౌట్ ట్రాక్ అంతా నాకు సోది సుత్తి అనిపించింది. ఎప్పుడైపోతుందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఫస్ట్ హాఫ్. అంత రాడ్ ఫస్ట్ హాఫ్ అయితే. సరే సెకండ్ హాఫ్ లో ఏముందిరా అని చూస్తే మళ్ళీ అక్కడ ఉండదు, ఇండో పాకిస్తాన్ పెడతారు. అక్కడ జైల్లో వీళ్ళు ఎలా కష్టాలు పడ్డారో అవి చూపించకుండా జైల్లో పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో కొట్టుకున్నట్టు చూపిస్తారు. ఏంటో ఇది ట్రూ ఈవెంట్స్ కాదు, వీళ్ళ ఓన్ ఈవెంట్స్ ఇదంతా. నేను ఫస్ట్ డిస్కనెక్ట్ అయింది ఎక్కడంటే మూవీలో శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ పెట్టి వాళ్ళ యాస భాష కట్టు బొట్టు ఫుడ్ ఇలాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ రావాలి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి. ఎందుకంటే మనం కూడా అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అరే ఏంటి మరి ఇంత పైన లైటర్ మోడ్ లో డ్రామా ప్లే చేస్తున్నారు, లేకపోతే రూట్స్ ఇంకా చూపించట్లేదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసి ఉండాలి. ఏమో మరి వీడియోస్ యూట్యూబ్ లో అయితే ఉన్నాయి కానీ ఏదో ప్రమోషన్ కోసం పోయినట్టు రీసెర్చ్ చేశారేమో కానీ రియల్ గా రీసెర్చ్ చేసినట్టు అనిపించలేదు. ఫస్ట్ డిస్కనెక్ట్ అక్కడ ఎప్పుడైనా మన రీజనల్ ఫిల్మ్స్ తీస్తే ఎక్కువ డెప్త్ తీసుకొని ఎక్కువ టైం తీసుకొని భాషని చెప్పే విధానము ఇవన్నీ స్లాంగ్ నుంచి ఫుడ్ దాకా రూట్స్ లో వెళ్ళి వీడియోస్ తీయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా నీకు లవ్ స్టోరీ ఫిల్అప్ చేసుకోవడానికి సరిపోయింది తప్పితే వాళ్ళ బిహేవియర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలేకపోయారు డైరెక్టర్. అదొక బిగ్గెస్ట్ మైనస్. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఇండో పాకిస్తాన్ పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న ఫైట్స్ ఏదో ఫైట్ సీన్స్ కోసం పెట్టినట్టు అనిపించింది. కానీ అక్కడ వాళ్ళు జైల్లో ఎంత కష్టపడ్డారు, లేకపోతే వాళ్ళు డబ్బులు సంపాదించుకుని ఎలా లెటర్స్ రాశారు, ఆ పాయింట్స్ అన్ని మిస్ అయిపోయారు. సో ఓవరాల్ గా ఒక వరస్ట్ ఫిల్మ్ మేకింగ్. ఎంత మంచి పాయింట్ ఉన్నా ఒక మంచి ఫిల్మ్ మేకింగ్ తేలేపారు చంద్రమోహన్. అండ్ ఆల్సో డిఎస్పీ ఒక్క సాంగ్ సినిమా మొత్తం ఒకే బీజం కొట్టి చంపేశాడు. ఇంకేం చేయలేం, ఇంకేం చెప్పలేం ఓవరాల్ గా. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా మూవీలో అందరూ పైన లైటర్ మోడ్ లో యాక్ట్ చేశారనిపించింది. ఇన్ డెప్త్ రూట్స్ లోకి వెళ్ళి లేకపోతే అడాప్ట్ చేసుకుని యాక్ట్ చేశారనిపించలేదు. ముఖ్యంగా సాయి పల్లవి అసలు లవ్ స్టోరీ ఆ ట్రాక్ అంతా ఇరిటేటింగ్ అనిపించింది. దానికన్నా వేరే హీరోయిన్ పెట్టుంటే బాగుండేదేమో. ఏదో 2 స్టెప్స్ డాన్స్ స్టెప్స్ కోసమో లేకపోతే చిన్న చిన్న యాక్ట్స్ కోసమే తీసుకున్నట్టు అనిపించింది. అండ్ నా చేతంగా ఓకే పల్లవి చేశారు, బట్ ఇంకొంచెం హోంవర్క్ చేస్తుంటే బాగుండేది. ఓవరాల్ గా నాకైతే నచ్చలేదు. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.